హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేమైతే యానివర్సరీ షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యాము. నేను ఏమేమి తీసుకున్నాను యానివర్సరీకి ఏంటి అన్నది నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఎక్కడ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్. మేమైతే ప్రెసెంట్ ఇప్పుడు V2కి వచ్చాము షాపింగ్కి. ఏమైనా ఉన్నాయా లేదా అని ఒకసారి చూద్దాం, కలెక్షన్ ఏమైనా ఉందా ఇప్పుడు లేదా అని. ఇగోండి బయట అవుటర్ అయితే ఇలా ఉంది, చాలా కలర్ఫుల్గానా. ప్రెజెంట్ మేమైతే లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము పైన షాపింగ్కి వెళ్ళడానికి. మా హస్బెండ్ నవ్వుతున్నారు వీడియో తీస్తున్నానని. అలా ఏం లేదు కదా, మన ప్రొఫెషన్. మనం ఎక్కడికి వచ్చినా వీడియోస్ అయితే పక్కా తీసుకోవాలి, మన ప్రొఫెషన్ కాబట్టి. ఇది లిఫ్ట్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము. మా ఆయన ఏవేవో చేస్తున్నాడు ఆ లిఫ్ట్ కోసం. ఇంకా లిఫ్ట్ అయితే రాలేదు చూడండి. LG సెకండ్ ఫ్లోర్ అంట. మేమైతే V2లోకి ఎంట్రీ అయ్యాము. అవ్వగానే మా ఆయన్ని ఫస్ట్ అయితే షాపింగ్ చేసామన్నాను, యానివర్సరీ షాపింగ్. లేదే ఫస్ట్ నువ్వు తీసేసుకో, అమ్మాయిలు లేట్ అవుతుంది కదా అన్నారు. కానీ నేను అన్నాను, లేదు మాయా మన రివర్స్ కదా, ఫస్ట్ నువ్వు తీసేసుకున్న తర్వాత నేనైతే తీసుకుంటాను, నువ్వే ఎక్కువ టైం తీసుకుంటావు కానీ నేనైతే తక్కువ టైంలోనే నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నాను. ఓకే నీ ఇష్టమైతే అని చెప్పాడు. బట్టల మీద బట్టలు చూస్తూ ఉన్నాడు. జీన్స్ అయ్యి తీసుకుంటారు లేదో తెలియదు నాకైతే. ఇదిగోండి V2 రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తీసుకో, నచ్చితే తీసుకోరా. 1000 రూపాయల చీప్గా 10,000 ఏమైనా ఉంటే తీసుకో, చెక్కిద్దాం. ఇది ఇప్పుడు తీయమన్నది మెడికల్ డ్రెస్, అని తీయమన్నది ఇప్పుడు మళ్ళీ వేసుకోదంట. అన్నీ ఇలాగే చేస్తుంది, అన్నీ ఇప్పించేస్తుంది, ఏది తీసుకోదు. నేను తీసుకున్న బట్టలన్నీ అయితే ఒకసారి ట్రైల్ వేసుకున్నాను. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అవి సరిపోలేదు అనుకో, ఎందుకు వాళ్ళ దగ్గర ట్రైల్ కూడా ఉంది, మనం అన్నీ వినియోగించుకోవాలని అక్కడ ట్రైల్ అయితే వేసాను. నేను తీసుకున్నవి అయితే రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ బట్టలు అయితే తీసుకున్నాను. నాకైతే ఆ రెండు బాగా నచ్చాయి. నెక్స్ట్ నేను వీడియోలో చూసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆ బ్లూ కలర్ కూడా డ్రెస్ నాకైతే చాలా బాగుంది. మా ఆయన అడిగితే లేదు నీకు అంత సెట్ అవ్వలేదు, పాతదాల్లా ఉంది అన్నాడు. మనం ఎప్పుడూ మన షాపింగ్ని ఒకళ్ళ మాట అయితే అస్సలు నమ్మకూడదు. ఎందుకంటే మనం వేసుకున్న బట్టలు మనకు మాత్రమే నచ్చుతాయి, పక్క వాళ్ళకి నచ్చవసరం లేదు కూడా అనిపించింది నాకైతే. అదేంటండి మీ ఆయనే కదా అంటారు. అవును మా ఆయన అయినా, మా ఆయన్ని నేను ఏదైనా సెలెక్ట్ చేసి మా ఇది వేసుకుంటాడు, ఏంటి వేసుకోడు కదా. అందుకని ఎవరి సెలెక్షన్ వాళ్ళే చూసుకోవాలి బట్టల్లో అయితే. నాకైతే అలా అనిపించింది. ఎప్పుడైనా మీరు కూడా మీ ఫ్రెండ్స్ని కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ సజెషన్స్ మాత్రం అడగండి. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి నచ్చినవి మాత్రమే చెప్తారు, మనకు నచ్చినవి అయితే చెప్పరు. మాదైతే ఇక్కడితో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే అసలు కలెక్షన్ ఉన్నా లేకపోయినా ఖాళీగా ఉంటది. నాకైతే భయం వేస్తుంది, మనం కొనకపోతే కాన్సన్ట్రేషన్ అంతా మన మీద చేపిస్తారని. మా ఆయనకి ఇష్టమైన లైఫ్ స్టైల్కి అయితే మేము వచ్చాము, బట్టలు చూస్తున్నాము.
మాయ నీకేమైనా నచ్చాయో అంటే చూస్తున్నాను కదా ఆగే అంటున్నాడు. అదేంటి మాయ వాళ్ళందరూ అక్కడున్న సేల్స్ మెన్స్ ఏం కావాలి సార్ అప్పటికే 10 సార్లు అడుగుంటారు. ఎందుకంటే లైఫ్ స్టైల్లో ఎక్కువ మంది ఉండరు, ఉన్న వాళ్ళ మీదే కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది. ఒకవేళ మనం కొనలేదనుకో వాళ్ళు మన వైపు ఎలా చూస్తారంటే అలా చూస్తారు. నాకైతే అలాగే అనిపిస్తుంది లైఫ్ స్టైల్కి వస్తే. మా ఆయన అయితే ట్రైల్ వేస్తున్నాడు 2-3 టీ షర్ట్స్ అవన్నీని, కానీ ఫైనల్లీ అయితే బ్లాక్ టీ షర్ట్ అయితే తీసుకున్నాడు. అన్న నువ్వు తీసుకున్నావు కదా, నేను కూడా అమ్మాయిల సెక్షన్ చూస్తాను ఏమైనా ఉన్నాయా అని. అలా చూడడం వరకే మనమైతే జస్ట్ చూసేసాము. చూస్తే నాకైతే ప్రజెంట్ అయితే ఏం నచ్చలేదు. బయటకైతే వచ్చేసాము షాపింగ్ నుంచి. మా ఆయన నాకు ఆకలేస్తుంది అంటే మా ఆయన వాటర్ మిలన్ కొన్నాడు. తింటూ అలా ఇద్దరు ఊసలాడుకుంటున్నాం. ఏంటి షాపింగ్ కోసమే ఊసలాడుకుంటున్నాము. దాని తర్వాత మా ఆయన అయితే మా ఆయన నువ్వు ఏమైనా తాగు అంటే చెరుకు రసం అయితే తాగుతున్నాడు మా ఆయన. దాని దగ్గర నుంచి మా ఇంట్లో కొన్ని గ్రాసరీస్ లేవంటే మేమైతే రిలయన్స్ మార్ట్కి కూడా వెళ్ళాము. అక్కడ నాకైతే మా అక్క కనిపించింది. మా అక్క ఏంటి ఎక్కడ ఉన్నారంటే అక్క ఇక్కడ ఎందుకు ఉంటారే, ఇక్కడ మేము గ్రాసరీస్ కొనడానికి వచ్చాము అని చెప్పాను. మా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.